హాయ్ ఫ్రెండ్స్, మాస్క్ని మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు ముందుగా పేపర్ తీసుకొని మనం ఈ విధంగా 7 ఇంచెస్ ఉండే విధంగా పొడవు భాగానికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 7 ఇంచెస్కి పొడవు భాగానికి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 6.5 ఉండే విధంగా ఈ పేపర్ని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం ఈ విధంగా 7 ఇంచెస్ ఉండే భాగాన్ని మనం మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం కింద 2 ఇంచెస్ ఉండే విధంగా ముందు ఈ విధంగా కింద భాగానికి ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా ముందుగా మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 5.5 ఉండే విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి 2.5కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లోతు భాగం తీసుకోవాలి, కరువు వచ్చే విధంగా. ఈ విధంగా ఇప్పుడు ఇదే పేపర్తో మనం క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పైన వేసుకునే క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి, డబుల్ ఫోల్డింగ్లో. ఇప్పుడు మనం కొంచెం క్లాత్ని ఎక్స్ట్రా ఉండే విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మనం పైన వేసుకునే క్లాత్ని కటింగ్ చేసుకున్నాం. ఇప్పుడు లోపల వేసే క్లాత్ని కూడా మనం కటింగ్ చేసుకోవాలి. లోపల మనకి మెత్తగా ఉండే క్లాత్ని తీసుకోవాలి. ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇదే భాగాన్ని మనం పేపర్తో మనం క్రాస్గా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనం లోపల వేయడానికి మనకి నెట్ క్లాత్ని తీసుకోవాలి. ఈ విధంగా మనకి ఈ విధంగా మంచిగా ఉండే క్లాత్ని, ఈ విధంగా సాగే క్లాత్ని తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు దీన్ని కూడా మనం ఇదే సైజులో తీసుకోవాలి. ఇప్పుడు మనం 2 క్లాత్ని కూడా అటాచ్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 కూడా మనం అటాచ్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం దీని చుట్టూ కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఎక్స్ట్రా భాగాన్ని. ఇప్పుడు ఈ విధంగా మనం సెకండ్ పార్ట్ కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం ఈ విధంగా నెట్ పైన వేసుకొని మనం ఇంకొక దాన్ని కూడా ఇదే విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనకి ఈ విధంగా మధ్యలోనికి ఈ విధంగా తీసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే భాగాన్ని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పైన ఇప్పుడు మనం ఇది రైట్ సైడ్లో లోపల పెట్టుకొని మనం మధ్యలో కుట్టు దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం ఈ కింద కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇదే భాగాన్ని మనం లోపల ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం ఈ రెండింటిని కూడా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ విధంగా మనం పట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. వారి నుంచి కూడా మనం ఈ విధంగా ఈ సైడ్ కూడా మనం అదే విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి నెట్ లోపలికి వచ్చే విధంగా ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎలాస్టిక్ తీసుకోవాలి. ఈ విధంగా సన్నగా ఉండేదాన్ని ఇప్పుడు మనకి ఈ బాగా సాగేదైతే మనకి 8 ఇంచెస్ ఎలా సరిపోతుంది, లేదా 7 ఇంచెస్. మనకి కొంచెం టైట్గా ఉండేదైతే మనకి 9 ఇంచెస్ తీస్తే సరిపోతుంది, లేదా మనకి సరిపోయినంత ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నేనైతే 9 ఇంచెస్ తీస్తున్నాను.
ఇదే విధంగా రెండు పక్కల రెండు తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం ఇక్కడి నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ పక్క నుంచి ముందుగా ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇదే భాగాన్ని ఇంకొక ఫోల్డింగ్ చేసుకున్నట్లయితే మనకి ఎలాస్టిక్ అనేది నిలబడుతుంది. ఈ విధంగా ఇప్పుడు ఇదే భాగాన్ని ఈ విధంగా ఇటు సైడ్ కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ముందు ఒక ఫోల్డింగ్ పెట్టుకొని ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి దానిపైకి. అప్పుడు మనకి స్టిఫ్గా ఉంటుంది ఎలాస్టిక్. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఇదే విధంగా వేసుకోవాలి. మనం ఎల్స్ 2 టైమ్స్ వెనక్కి ముందుకి ఈ విధంగా గట్టి చేసుకున్నట్లయితే స్టిఫ్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.